ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం, కేవలం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు తీసుకురావటం దేశ చరిత్రలోనే అసలు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. అయితే ఇంకా కొంతమంది వైసీపీలో భజనగాళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం భజన చేసేవాళ్ళు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. అందులో మనోడు వెంకటరెడ్డి పెట్టాడు. ఏం పెట్టాడో తెలుసా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం అంటున్న మాట, జగన్ ఉన్నప్పుడు చాలా బాగుంది, మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి అని చెప్పేసి పెట్టాడు. పెడితే పాపం మనోని నెటిజన్స్ మాత్రం చెక్కి పడేశారయ్యా. అసలు అవి 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 నిజంగా వాడు దాదాపుగా ఈ పోస్ట్ కానీ వాడు చూసి చదువుకుంటే ఇక జీవితంలో ఇంకొకసారి ఇట్లాంటి కమిడియన్ పోస్టులు పెట్టలేడు. అందులో ఒక కుర్రాడు పెట్టాడు, పక్కా లాజిక్ అంట. జైల్లో ఉన్న ప్రజలు కూడా ఖైదీలు అంటారు, వాళ్ళు జగన్ని మళ్ళీ జైలుకు రావాలని కోరుకోవటంలో తప్పు లేదులే వెంకటరెడ్డి గారు. ఎంతైనా అప్పట్లో చెంచలగూడకి చేసిన సంక్షేమం రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా అమలు జరగాలని కోరుకుంటున్నారు మిత్ర ఖైదీలు. అదొకటి పెట్టాడు. ఇంకొక అతను, బొచ్చుగా ఉంది, అమరావతిలో మీ రైతుల త్యాగాల్ని అవమానించి అర్ధనగ్నంగా నడిబజార్లో వదిలేసింది మీ ప్రభుత్వం. ఇదేనా ప్రజలు కోరుకున్న అభివృద్ధి? మాకు రాజధాని కట్టకపోయినా పర్వాలేదు, కానీ కనీసం అభివృద్ధి కూడా చేయలేదు. ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తేనే కదా రైతులకు న్యాయం జరిగేది. అమరావతి రైతులను నడి రోడ్డు మీద వదిలేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నియంత లాంటి వాడిని మళ్ళీ ఎవరు కోరుకుంటాడు అని పెట్టాడు. సరే, ఇంకొకటి పెట్టాడు, జేపీ అంట. ఏ గ్రహం మీద నుండి ఉన్నావురా ఎడ్డిగా? అసలు చూడండి, అసలు మామూలుగా అంటే ఈడు పోస్ట్ పెట్టి మింగించుకోవటం కోసమే వీడు పోస్ట్ పెట్టాడు. అస్సలు ఆ ట్విట్టర్ వేదికగా ఈ మింగుడు మామూలుగా లేదు. జీవితంలో వీడు ఇంకొకసారి ఆ కామెంట్స్ కానీ చదువుకుంటే వీడు ఇంకా పోస్ట్ పెట్టలేడు. నాకు తెలిసి మేబీ ఇది ఒక 1 or 2 డేస్లో ఈ పోస్ట్ డిలీట్ చేస్తాడు వీడు. ఎందుకంటే ఈ మింగుడు, ఈ కొట్టుడు మామూలుగా లేదు. ఏపీ ప్రజానికం అంటున్న మాట, తిహార్ జైల్ సెల్మేట్స్ అంటున్న మాట, మళ్ళీ జగన్ రావాలి, జగన్ కావాలి. అది సో ఇట్లాంటి తుప్పాసు కబుర్లు చెప్పి జగన్ని ఇంటికి పంపించావు కదరా, మీకు మానవత్వం లేదు, వై నాట్ 175 అని నినాదించిన జగనన్నని మీరు అతి కారణంగా 11కు పడేశారు. మిమ్మల్ని వదిలించుకుంటే కానీ జగన్ బాగుపడే ప్రసక్తి లేదు. చంద్రశేఖర్ ఆజాద్ అనే అతను ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఎవడు కూడా పాజిటివ్గా పెట్టినోడు ఎవడు లేడు. ఎందుకంటే ఎందుకు పెట్టలేదు కూడా దాని గురించి చదువుతాను ముందుగా. ఇంకొకటి పెట్టాడు చూడండి, అంటే మాగంటి రామకృష్ణ, వాళ్ళు కావాలనుకున్నారు కాబట్టే 11 సీట్లు ఇచ్చారా, వాళ్ళందరూ అందుబాటులో ఉండాలి అనుకుని ఇచ్చారు 11 మోహన్కి. సో అది శివప్రసాద్, మిమ్మల్ని మీరే పొగుడుకోవాలి, అందుకే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, అయినా కూడా మీకు బుద్ధి రాలేదు, నీ చెముడు ఉంది అనుకుంటా, దరిద్రం వదిలిందని అనుకుంటున్నారు. సో అంటే ఇంకా ఇలాగ చాలామంది, ఎందుకంటే నిజమే రెడ్డి, అమెరికాలో జైల్లో ఖైదీలు కూడా జగన్ రావాలి అని అంటున్నారు. రెడ్ బుక్ అంట తమ్ముడు. సో ఇది చూడండి, అంటే అసలు ఎందుకు ఇంత దారుణమైనటువంటి, ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ అవే ఉన్నాయి. ఎక్కడా కూడా ఎస్ నిజమే అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి చూడండి, గారపాటి హరిబాబు, ఇవన్నీ మీ అభిప్రాయాలు, రెడ్డి ప్రజలు అభిప్రాయాలు కాదు. నువ్వు నీ పేటీఎం బ్యాచ్ ఎంత లేపుదామనుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. మీ జగ్గడికి చాలా క్లియర్గా ఉన్నాడు. మీరు మీ ఎర్రి పుష్పాల్లో ఎగురుతున్నారు. కానివ్వండి, మీ ఆనందం మీది. 30 ఏళ్ళు సీఎం అన్నారు, 151 నుంచి 11 తెచ్చారు. మీకు ఇంకా సిగ్గు రాలేదు. అబ్బా, నీకు ఒక్కడికే వినపడిందారా ఎడ్డి? చూడు, అసలు ఒక్కొక్కరిని మించినోడు ఒక్కొక్కడు అసలు మామూలుగా లేవయ్యా. ప్రజలు ఇంకా వద్దు అన్నారు కాబట్టి జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక పెద్ద సైకోనివి నువ్వు, వెటకాలం రెడ్డివి అని పెట్టాడు. అంటే ఎందుకు ఇంత దారుణంగా పెట్టారు? ఈ అసలు సోషల్ చూడండి, ఎక్కడైనా కానీ ఎస్ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి పోస్టులు లేవు. ఇంత దారుణంగా రిప్లై ఇచ్చేస్తున్నారు. అచ్చు తప్పు పేటీఎం పప్పీలు అనబోయి ప్రజానికం అని అన్నారు అని ఇంకొక తమ్ముడు ఇచ్చాడు. ఎవరు వాళ్ళు? బియ్యం స్మగ్లర్సా? జగన్ ఉన్నప్పుడు లక్షల కోట్లు వ్యాపారం చేశారు కదా వాళ్ళ? వద్దురా మీ నాయన మీ వైసీపీ పాలనకు అంటే అని. ఇంకా రెడ్లు మాటలు మాత్రమే అనుకుంటా, పులివెందుల నుండి బయటికి రారా పుల్క
కొత్త సంవత్సరం అయినా మంచి మాటలు చెప్పాలి సమాజానికి. మళ్ళీ రావాలంటే ఇది ఇంకొకసారి ఎత్తిపోవటానికే. వద్దులే, ఇంకొక బూతు పదం పెట్టాడు. సో దానితో మనం మాట్లాడకూడదు. కాబట్టి ఎందుకు అడుక్కు తినడానికే జగన్ రావాలి. నెక్స్ట్ ఆ 11 కూడా రావు. ఇలాగే వైనాట్ 175 భ్రమల్లో 11కు పడిపోయారు. ఇప్పటికైనా రియాలిటీకి రారా వెంకటరెడ్డి, పీకేఆర్ లేరా బొచ్చు రాడు, రానివ్వం నెక్స్ట్. సో ఇదనమాట. ఆంధ్రప్రదేశ్లో జగన్ రాకూడదని ప్రజలు పూజ చేస్తున్నారు. దాదాపుగా చాలా ఉంటాయి. ఏ జైల్లో అంటున్నారో కూడా చెప్పాలి కదా. నాతో ఎవరు అనలేదే, ముందు అసెంబ్లీకి రండిరా కుక్కల్లారా. సో ఏంటి ఇంత, వీడు ఏదో ఒక ట్వీట్ చేస్తే ఇంతమంది, దాదాపుగా నాకు తెలిసినంతవరకు 250 నుంచి 300 మంది కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు ఏంటి అని అంటే, వాడికి తెలుసు జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు. రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు. పోలవరం లేనటువంటి పరిగెత్తని పోలవరాన్ని తీసుకొచ్చాడు. ఆగిపోయినటువంటి అమరావతిని తెచ్చాడు. రాష్ట్రంలో మోకాళ్ళ లోతుల గుంతల్లో రోడ్లను పెట్టాడు. సంక్షేమం పేరుతో బటన్లు నొక్కుతున్నా అంటాడు. అటువైపు నుంచి ఇంకొక బటన్ నుంచి ధరలు పెంచి అధిక ధరలు జనాలను భారం మోపుతున్నాడు. రౌడీ ఈజాన్ని స్వేచ్ఛగా చేశాడు. గుండా ఈజాన్ని స్వేచ్ఛగా పెంచాడు. పోర్టుల ద్వారా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ తీసుకొచ్చాడు. ఒక్క మంత్రి గారికి ఎవరికైనా కానీ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడే దమ్మున్నాడు ఉన్నాడా? ప్రజల సమస్యల మీద పోరాడగలిగే కెపాసిటీ ఉన్నాడా? ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం, దొరికిన కాడికి దోచుకోవటం, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, వాళ్ళకి జైలు తీసుకెళ్ళటం, వాళ్ళకి కొట్టిపించడం. ఇదే కానీ గత 5 ఏళ్లలో ఎక్కడైనా కానీ ఒక డెవలప్మెంట్ గురించి కానీ, లేక ఒక అభివృద్ధి గురించి కానీ, లేకపోతే ఒక ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కోసం కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ఇదిగో పలానా సమ్మిట్ నిర్వహించాం, దీని ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, యువతకి ఇక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి ఎప్పుడు చెప్పాడా? ఎవడో వాడు విజాఖలో సమ్మిట్ పెట్టాడు. మొత్తం అద్దె కోట్లు ఇచ్చి ఐపాక్ టీంని పంపించాడు. ఒక్కొక్కడికి కనీసం వాడికి 100 రూపాయలు లేనివాడికి కూడా 100 కోట్లతో ఇండస్ట్రీ పెట్టబోతున్నా. 20 కోట్లతో పోర్ట్లు అనుకున్నాడో, లేకపోతే కృష్ణానగర్ ఫిలిం సిటీ దగ్గర దొరికేటువంటి సెకండ్ హ్యాండ్ పోర్ట్లు అనుకున్నాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు పరిశ్రమలు లేకుండా ఫిష్ ఆంధ్ర, లేకపోతే మందు షాపుల్లోనూ రేషన్ షాపుల్లోనూ ఉద్యోగాలు మీకు అని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నిర్ణయం తీసుకోరా? ప్రజలకు ఆలోచన లేదా? రాష్ట్రం డెవలప్మెంట్ చేసుకోవాలని లేదా? అదే సిగ్గు లేదంటారా? నువ్వంటే ఏదో మురిగావంటే మిగతా వాళ్ళందరూ కూడా మురుస్తారా? నీకు సిగ్గు అసలు కింద కామెంట్ చదువుకొని ఇంకొకసారి దాని గురించి రిప్లై ఇస్తే బాగుంటుందిరా వెంకటరెడ్డి. ఎందుకంటే గత 5 ఏళ్ళు భజన చేసి 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 జగన్మోహన్ రెడ్డి నిజంగా 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేసింది కూడా మీరే. ఎందుకంటే రియాలిటీని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి, అదే ప్రజలు ఇంత అసహనంతో ఉన్నారని రియాలిటీని చెప్పకుండా, అన్నా నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, నీకు అది ఉంది ఇది ఉంది, నీది లెగిస్తే అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి భజన చేసి చేసి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసింది కూడా మీరే. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా ఆలోచన తెచ్చుకొని, కనీసం మీరు ఒక పోస్ట్ పెట్టేటప్పుడు అక్కడ కింద ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఒక్క కామెంట్ అన్న జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా వచ్చిందా? ఎందుకని? ప్రజలు ఆయన పరిపాలన చూశారు, ఆ టేస్ట్ అనుభవించారు. భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి పరిపాలన వద్దు అనుకుంటున్నారు. కాబట్టి రియాలిటీ, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని చెక్ చేసుకోండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకోండి. 2019 ముందు కూడా జగన్ ఒకసారి వస్తే బాగుండేటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ చూసిన తర్వాత జగన్ ఇంకా రాకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఎక్కడ తప్పులు జరిగాయో వాటి మీద పోస్ట్ మార్క్ చేసుకోకుండా ఊరికే కాలక్షేపం చేసుకుని మబ్బి పెట్టుకుంటే నిజంగా 2029లో 11 సీట్లు ఎగిరిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అరే అసెంబ్లీకి రారా బాబు అంటే ప్రతిపక్ష హోదా కావాలంటాడు, మైక్ పర్మిషన్ ఇస్తే వస్తానంటాడు, నా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే వస్తానంటాడు, నన్ను ఎకిరిగా నవ్వుకుంటే వస్తానంటాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలలో మార్పు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అసలు పొంతన లేకుండా పోతుంది అనేటువంటి ఒక భయం ప్రజల్లో పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కామెంట్లకి ఇంతకంటే ఎక్కువ వస్తాయి. కానీ గట్టిగా మనోని మాత్రం పోస్ట్ డిలీట్ అయ్యే వరకు చెక్కేటట్టున్నారు. కాబట్టి ఎప్పటికైనా అలాంటి ఎలివేషన్స్ ఆపేసి దయచేసి కొద్దిగా రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా పోస్టులు పెట్టారు వెంకటరెడ్డి. లేదా జగన్ వాడు ఉన్నాడు సాక్షి వాడు, జగన్మోహన్ రెడ్డి లేక ముద్ద దిగట్లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే అన్నం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంట్రా బాబు, భారతదేశంలో తొలిసారిగా సంక్షేమానికి ఆయన ఆరాధ్య దైవం అయినట్టు, ఆయనే డీబీటీ ద్వారా డబ్బులు వేసినట్టు, లేకపోతే ఆయనే ఒక నూతన రాజకీయానికి ఒక టార్చ్ బ్యారర్ అయినట్టు మీరు జాకీలు వేస్తున్నారేంటి? ప్రజలకు తెలియదా? ప్రజలు అందరూ అనుభవించారు ఆయన పరిపాలన ఏంటో. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా బోధించాల్సిన అవసరం లేదు.